Good morning, students. Today my class is for second BSc Sem 3 for physics combination groups. Today our topic is about Lorentz half-shade polarimeter. This is the last topic in fourth unit. And this is very important essay question. In this Lorentz half-shade polarimeter, we are going to discuss about construction of polarimeter, action of a half-shade plate, determination of a specific rotation. Okay, now we will see one by one. లారెంట్స్ హాఫ్ షేడ్ పొలారిమీటర్. ఫస్ట్ పొలారిమీటర్ అంటే ఏంటి? పొలారిమీటర్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. ఇది ఎందుకు డిజైన్ చేశారు? ఏం మెజర్ చేయడానికి డిజైన్ చేశారు అంటే ఇట్ ఈజ్ designed to measure the angle of rotation produced by a substance. ప్రీవియస్ క్లాస్లో మనం ఆప్టికల్ యాక్టివిటీ గురించి చెప్పుకున్నాము. అందులోనే యాంగిల్ ఆఫ్ రొటేషన్ గురించి కూడా చెప్పుకున్నాము. ఆప్టికల్ యాక్టివ్ సబ్స్టెన్స్ అంటే క్వార్ట్జ్ క్రిస్టల్ కానీ షుగర్ క్రిస్టల్స్ కానీ తన గుండా పాస్ అయినటువంటి లైట్ని ఏం చేస్తాయి అంటే రొటేట్ చేస్తాయి అని. ఆ యాంగిల్ ఆఫ్ ఎంత యాంగిల్ రొటేట్ అయ్యిందో మెజర్ చేయడానికి డిజైన్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ పొలారిమీటర్. ఈ పొలారిమీటర్ని యూజ్ చేసి మనం స్పెసిఫిక్ రొటేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఆఫ్ షుగర్ సొల్యూషన్. Or if the specific rotation is known, they can be used to find its concentration. Already మీకు స్పెసిఫిక్ రొటేషన్ ఒక డెఫినేషన్ చెప్పాను. అందులో S is equal to theta by L into C. ఆ S వాల్యూని కనుక్కోవడానికి కూడా పొలారిమీటర్ని యూజ్ చేస్తారు. ఆల్రెడీ S వాల్యూ మనకి తెలిస్తే కనుక C వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనం పొలారిమీటర్ని యూజ్ చేయొచ్చు. యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆర్ స్పెసిఫిక్ రొటేషన్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ని ఈజ్ measured by using the polarimeter. This is the definition of the polarimeter. ఓకే, ఈ పొలారిమీటర్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు? ఓకే, ఇదంతా కూడా పొలారిమీటర్ డయాగ్రామ్. ఇందులో ఏమేమి పార్ట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దాము. ఎస్ ఈజ్ ఏ మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్. మనం ఏం లైట్ని యూజ్ చేయాలి అంటే మోనోక్రోమాటిక్ లైట్నే యూజ్ చేయాలి. ఎల్ ఈజ్ ఏ కాన్వెక్స్ లెన్స్. ఈ ఎల్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ని ప్యారలల్ బీమ్ రావడం కోసం. N1 N2 two Nicol prisms. N1 act as a polarizer while N2 act as analyzer. ఇవి రెండు కూడా మనకి నికాల్ ప్రిజమ్స్, ఒకటి పోలరైజర్ లాగా ఇంకొకటి ఎనలైజర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ N2కి మనకు ఒక స్క్రూ ఉంటుంది. దానితోటి మనం ఈ N2 అనే నికాల్ ప్రిజంని 360 degrees మనం రొటేట్ చేయొచ్చు. మనం ఎంత యాంగిల్ రొటేట్ చేసామో తెలుసుకోవడం కోసం ఇక్కడ ఒక సర్క్యులర్ స్కేల్ కూడా అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఈ సర్క్యులర్ స్కేల్ ద్వారా మనం ఎంత యాంగిల్ రొటేట్ చేసాము అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది సర్క్యులర్ స్కేల్ అని చెప్పాం కదా, దిస్ ఈజ్ ద టెలిస్కోప్. ఓకే, ఇలా ఇటువంటి ఇక్కడ N1 అనేది పోలరైజర్, N2 అనేది ఎనలైజర్. ఇప్పుడు ఒక పోలరైజర్ లైట్ వచ్చి ఈ ఎస్ నుంచి వచ్చినటువంటి మోనోక్రోమాటిక్ లైట్ వచ్చి మనకి ఇక్కడ ఉన్నటువంటి నికాల్ ప్రిజం మీద ఇన్సిడెంట్ అవుతుంది. దాని నుంచి మనకి ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేది వస్తుంది. ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ పాసెస్ త్రూ హాఫ్ షేడ్ డివైస్. ఇక్కడ ఇంకా ఏముంది, హాఫ్ షేడ్ డివైస్. దీని గురించి నేను తర్వాత చెప్తాను. అండ్ దెన్ త్రూ ద ట్యూబ్. ఇలా వచ్చిన లైట్ హాఫ్ షేడ్ డివైస్ గుండా పాస్ అయ్యి తర్వాత ట్యూబ్ గుండా పాస్ అయ్యి తర్వాత మనకి టెలిస్కోప్లో నుంచి చూడడానికి వీలవుతుంది. ఈ ట్యూబ్ అన్నాం కదా, ఇదేంటి అంటే ఒక గ్లాస్ ట్యూబ్. ఒక 15 సెంటీమీటర్స్ ఆర్ 20 సెంటీమీటర్స్ ఉన్నటువంటి గ్లాస్ ట్యూబ్ని తీసుకున్నాము. అందులో మనం తీసుకున్నటువంటి ఆప్టికల్ యాక్టివ్ సబ్స్టెన్స్ అదే మనం షుగర్ సొల్యూషన్ తీసుకుంటే షుగర్ సొల్యూషన్ని ఈ ట్యూబ్లో ఇక్కడ క్యాప్ లాగా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి అందులో ఈ షుగర్ సొల్యూషన్ని ఫిల్ చేసి మళ్ళీ క్యాప్ని క్లోజ్ చేసేసి ఇక్కడ దీని ప్లేస్లో పడుకోబెట్టేసేయాలి.
చేసుకోవాలి. ఈ ట్యూబ్‌కి మనం ఇక్కడ గమనిస్తే మిడిల్‌లో డయామీటర్ అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎటువంటి ఎయిర్ బబుల్ అనేది రావడానికి అంటే లేకుండా. ఎందుకు అంటే ఇక్కడ లార్జ్ డయామీటర్ ఎందుకుంది అంటే, మనం వాటర్‌ని ఫిల్ చేసేటప్పుడు ఏదైనా ఎయిర్ బబుల్ వస్తే రాకుండా పోయాలి. ఏదైనా ఒకవేళ ఎయిర్ బబుల్ వస్తే అది సెంటర్‌లో ఫార్మ్ అవ్వకుండా పైకి కానీ, కిందకి కానీ వెళ్ళిపోయేటట్టు ఈ ట్యూబ్‌ని ఏం అంటే డిజైన్ చేశారు. ఆ ఎయిర్ బబుల్ సెంటర్‌లో ఉంటే ఏమవుతుంది అంటే, మనకి మీడియం చేంజ్ అయిపోతుంది. లైట్ వాటర్ మీడియంలో నుంచి వచ్చి మళ్ళీ ఎయిర్ మీడియంలోకి వెళ్తుంది కాబట్టి, మళ్ళీ వాటర్ మీడియంలోకి వస్తుంది కాబట్టి, మీడియం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, దాన్ని అవాయిడ్ చేయడానికి మనం తీసుకున్నటువంటి ట్యూబు సెంటర్‌లో లార్జ్ డయామీటర్ ఉండేలాగా డిజైన్ చేసుకోవాలి. సో, ఈ విధంగా దిస్ ట్యూబ్ ఈజ్ ఎంక్లోజ్డ్ ఎట్ ద ఎండ్స్. ఇక్కడ 2 ఎండ్స్ దగ్గర క్లోజ్ చేసేయాలి. ఆ విధంగా బయటికి వచ్చినటువంటి లైటు పాసింగ్ త్రూ ద ఎనలైజర్ N2. N2 అనే ఎనలైజర్ గుండా పాస్ అవుతుంది. దాన్ని మనం దేని ద్వారా చూస్తాము అంటే టెలిస్కోప్‌లో నుంచి చూస్తాము. ఈ టెలిస్కోప్‌లో నుంచి మనకి ఇవన్నీ కనిపించవు. ఓన్లీ టెలిస్కోప్‌ని దేని మీద మాత్రమే ఫోకస్ చేసుకోవాలి అంటే హాఫ్ షేడ్ ప్లేట్ మీద మాత్రమే మనం ఫోకస్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద లారెంట్స్ హాఫ్ షేడ్ పొలారిమీటర్. ఇదంతా ఇప్పుడు నేను మీకు చెప్పిందే. ఓకే. ఇప్పుడు మనం యాక్షన్ ఆఫ్ హాఫ్ షేడ్. ఇందాకడ మనం అన్ని పార్ట్స్ గురించి చెప్పుకున్నాము. కానీ హాఫ్ షేడ్ గురించి మనం చెప్పుకోలేదు. ఇప్పుడు ఆ హాఫ్ షేడ్ డివైస్ అంటే ఏంటో చూద్దాము. యాక్చువల్‌గా ఇక్కడ డయాగ్రామ్‌లో చూడండి. మనకి ఈ 2 నికాల్ ప్రిజమ్స్ ప్రిన్సిపల్ ప్లేన్స్ చూడండి. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ప్లేన్. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ప్లేన్. ఇవి 2 ఒకదానికొకటి ఎట్లా ఉన్నాయమ్మా? పర్పెండిక్యులర్‌గా ఉన్నాయి. యాక్చువల్‌గా అయితే 2 నికాల్స్ పర్పెండిక్యులర్‌గా ఉన్నప్పుడు మనకి ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది డార్క్‌గా ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఆప్టికల్ యాక్టివ్ సబ్స్టెన్స్ ప్లేస్ చేయడం వలన ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఈజ్ నాట్ డార్క్ బికాజ్ వెన్ ద ఆప్టికల్ యాక్టివ్ సబ్స్టెన్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ 2 క్రాస్డ్ నికాల్స్ ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఈజ్ నాట్ డార్క్‌గా ఉండదు. ఇన్ ఆర్డర్ టు మేక్ ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ డార్క్ మనం ఫీల్డ్ ఆఫ్ వ్యూని డార్క్‌గా చేయాలి అంటే చెయ్యాలి కూడా. ఎందుకు అంటే మనం యాంగిల్ ఆఫ్ రొటేషన్ మెజర్ చేయాలంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూ డార్క్ ఉండాలి, బ్రైట్ ఉండాలి. అందుకని మనం ఫీల్డ్ ఆఫ్ వ్యూని డార్క్ చేయాలి అంటే ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ఎనలైజర్‌ని రొటేట్ చేయొచ్చు అని చెప్పి. సో, ఈ ఎనలైజర్‌ని రొటేట్ చేసినప్పుడు ఫీల్డ్ ఆఫ్ వ్యూ డార్క్ వస్తుంది. బట్ సమ్ టైమ్స్ సమ్ కన్సిడరబుల్ రీజియన్ దగ్గర ఏమవుతుంది అంటే ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఈజ్ నాట్ డార్క్. ఫీల్డ్ ఆఫ్ వ్యూ మనకి డార్క్‌గా కనిపించట్లేదు. అలాంటప్పుడు ద మెజర్మెంట్ ఆఫ్ ఆప్టికల్ రొటేషన్ ఈజ్ నాట్ యాక్యురేట్. అలాంటి సందర్భాల్లో మనకి ఆప్టికల్ రొటేషన్‌ని మనం యాక్యురేట్‌గా మెజర్ చెయ్యలేము. సో, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ డిఫికల్టీ ఏ హాఫ్ షేడ్ డివైస్ ఈజ్ యూజ్డ్. ఇప్పుడు మనకొచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్‌ని మినిమైజ్ చేయడం కోసం హాఫ్ షేడ్ డివైస్‌ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ద లారెంట్స్ హాఫ్ షేడ్ ప్లేట్ కన్సిస్ట్స్ ఆఫ్. ఈ హాఫ్ షేడ్ ప్లేట్‌లో ఏముంటాయి అంటే ఇదనమాట హాఫ్ షేడ్ ప్లేట్. ఈ హాఫ్ షేడ్ ప్లేట్ అంటే ఒకవైపు షేడింగ్‌గా ఉంటుంది. ఇంకోవైపు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది కదా! ఇవి 2 మెటీరియల్స్ అనమాట. ఒకటి గ్లాసు, ఇంకొక హాఫ్ క్వార్ట్జ్. ఇక్కడ మనకి ఏబీసీ క్వార్ట్జ్. సో దట్ ఒక ఏడీసీ అనేది గ్లాస్. ఎప్పుడైతే లైట్ వచ్చి
క్వార్జ్ మీద ఇన్సిడెంట్ అవుతుందో, ఏ ఫేజ్ డిఫరెన్స్ పై ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ వేవ్స్. ఈ విధంగా ఈ హాఫ్ షేడ్ ప్లేట్ మీద లైట్ వచ్చి ఇన్సిడెంట్ అవ్వనగానే ఆ లైట్ ఏమవుతుంది అంటే ఆర్డినరీ కాంపోనెంట్ ఎక్స్ట్రాడినరీ కాంపోనెంట్ కింద స్ప్లిట్ అవుతుంది. ఆ ఆర్డినరీకి ఎక్స్ట్రాడినరీకి మధ్య ఫేజ్ డిఫరెన్స్ పై అనే వాల్యూ కూడా ఇంట్రడ్యూస్ అవుతుంది. సో దీస్ టూ హాఫ్స్ ఆర్ సిమెంటెడ్ టుగెదర్ అలాంగ్ ద డయామీటర్ ఏసీ. ఈ రెండు హాఫ్స్ని ఏం చేశారు అంటే ఏసీ అనే డయామీటర్ వైపు ఈ రెండింటిని అతికించారన్నమాట. ఓకే, ఇప్పుడు మనం లెట్ ద ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఇన్సిడెంట్ నార్మల్లీ ఆన్ ద హాఫ్ షేడ్ బి అలాంగ్ పీక్యూ. మనం ఈ తీసుకున్నటువంటి హాఫ్ షేడ్ ప్లేట్ మీద పీక్యూ డైరెక్షన్లో లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయ్యింది అనుకుందాం. హియర్ పీక్యూ మేక్స్ అన్ యాంగిల్ తీటా. ఇక్కడ తీటా అనే యాంగిల్ చేస్తూ పీక్యూ డైరెక్షన్లో లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయ్యింది. ఇన్సిడెంట్ అయిన వెంటనే ఇన్సైడ్ ద క్వార్జ్ ఏమవుతుందని చెప్పుకున్నాము, లైట్ అనేది టూ కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఒకటి ఆర్డినరీ కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ ప్రైమ్. లోపల ఏం జరిగిందో ఈ పక్కన డయాగ్రామ్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇన్సైడ్ ద క్వార్జ్ లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీగా స్ప్లిట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఆర్డినరీ కాంపోనెంట్ ఎక్స్ ప్రైము, ఎక్స్ట్రాడినరీ కాంపోనెంట్ వై ప్రైమ్. ఓకేనా, ద టూ కాంపోనెంట్స్ ట్రావెల్ అలాంగ్ ద సేమ్ డైరెక్షన్ బట్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్. ఆ రెండు కూడా వెలాసిటీ మాత్రం డిఫరెంట్గా ఉంది, డైరెక్షన్ మాత్రం సేమ్గా ఉంది. మరి వెలాసిటీలో డిఫరెన్స్ ఉంది అంటే ఏది ఎక్కువ వెలాసిటీతో మూవ్ అవుతుంది అంటే ఆర్డినరీ కాంపోనెంట్ మూవ్స్ గ్రేటర్ వెలాసిటీ దాన్ ఎక్స్ట్రాడినరీ కాంపోనెంట్. ఆర్డినరీ కాంపోనెంట్ కన్నా కూడా ఎక్స్ట్రాడినరీ కాంపోనెంట్ అనేది ఎక్కువ వెలాసిటీతో మూవ్ అవుతుంది. అందువలన ఆ రెండిటికి మధ్య పై అనే ఫేజ్ డిఫరెన్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది. ఈ పై అనే ఫేజ్ డిఫరెన్స్ వలన ఆర్డినరీ కాంపోనెంట్ యొక్క డైరెక్షన్ ఏమయ్యింది అంటే రివర్స్ అయ్యింది. దట్ ఈజ్ ఇఫ్ ద ఇనీషియల్ ఫర్ సపోజ్ ఆర్డినరీ కాంపోనెంట్ని ఇనీషియల్గా మనం ఓఎంగా రిప్రజెంట్ చేసామనుకోండి, లోపలికి వెళ్ళాక టూ కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ అయ్యాక పై అనే ఫేజ్ డిఫరెన్స్ ప్రొడ్యూస్ అయ్యాక ఓఎం డైరెక్షన్ కాస్త ఓఎన్ డైరెక్షన్గా చేంజ్ అయ్యింది. ఈజ్ రిప్రజెంటెడ్ బై ఓఎన్. ఇనీషియల్లీ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఓఎన్, ఫైనల్లీ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఓఎన్. కాబట్టి ఇప్పుడు రిజల్టెంట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్స్ట్రాడినరీ కాంపోనెంట్ ఓఎల్, ఆర్డినరీ కాంపోనెంట్ ఓఎన్ విల్ బి అలాంగ్ ఓఆర్. ఏ డైరెక్షన్లో ఉంది, ఓఆర్. ఒక్కసారి నేను ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్లో చూడండి, సింపుల్గా చెప్తాను. ఓపి డైరెక్షన్లో లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయితే ఓఆర్ డైరెక్షన్లో లైట్ ఎమర్జ్ అవ్వడం కనిపిస్తుంది. అంటే పీక్యూ డైరెక్షన్లో లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయితే ఆర్ఎస్ డైరెక్షన్లో లైట్ అనేది ఎమర్జ్ అవుతుంది. ఆర్ఎస్ డైరెక్షన్లో లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయితే పీక్యూ డైరెక్షన్లో లైట్ అనేది ఎమర్జ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ హాఫ్ షేడ్ ప్లేట్. ఇంకొకటి ఏం చెప్పుకున్నాము, ఈ హాఫ్ షేడ్ డివైస్ తర్వాత ఇక్కడ చూడండి అమ్మా, N2 ఉంది కదా, ఈ N2ని ఏం చేయొచ్చు అని చెప్పుకుంటున్నాము, రొటేట్ చేయొచ్చు అని చెప్పుకుంటున్నాము. ఆ రొటేట్ చేసేటప్పుడు ఈ హాఫ్ షేడ్ ప్లేట్కి గనక ఇప్పుడు మన ఎనలైజర్ యొక్క ప్లేన్ అనేది పీక్యూ ప్లేన్కి ప్యారలల్గా ఉంది అనుకోండి. అంటే ద ప్రిన్సిపల్ ప్లేన్ ఆఫ్ ద ఎనలైజర్ ఈజ్ ప్యారలల్ టు పీక్యూ. ఎనలైజర్ యొక్క ప్లేను పీక్యూకి ప్యారలల్గా ఉన్నప్పుడు మనకి టెలిస్కోప్లో నుంచి హాఫ్ షేడ్ ప్లేట్ ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఇలా పీక్యూ డైరెక్షన్లో వచ్చిన లైటు ఆర్ఎస్ డైరెక్షన్లో బయటకు వస్తుందని చెప్పుకున్నాం కదా. అంటే ఓపీ డైరెక్షన్లో మనకి లైట్ వస్తే, అంటే క్వార్జ్లో నుంచి లైట్ వస్తే దేనిలో నుంచి బయటకు వెళ్తుంది, గ్లాస్తో నుంచి బయటకు వెళ్తుంది. అందువలన మనకి గ్లాస్ పోర్షన్ విల్ బి అన్అబ్స్ట్రక్టెడ్,
క్వాజ్ హాఫ్ విల్ బి అబ్స్ట్రక్టెడ్. క్వాజ్ ఏమో మనకి అబ్స్ట్రక్టెడ్గా అంటే అక్కడంతా డార్క్గా కనిపిస్తుంది, గ్లాస్ అంతా కూడా బ్రైట్గా కనిపిస్తుంది. గ్లాస్ హాఫ్ విల్ అపియర్ బ్రైట్ దాన్ క్వాజ్ హాఫ్ ఇఫ్ ద ప్రిన్సిపల్ ప్లేన్ ఆఫ్ ద ఎనలైజర్ ఈజ్ ప్యారలల్ టు ఆర్ఎస్. ఆర్ఎస్కి గనక ప్యారలల్గా ఉంటే అంటే ఈ ఆర్ఓ డైరెక్షన్లో లైట్ వస్తే ఓపీ డైరెక్షన్లో బయటకు వెళ్తుంది. అప్పుడు గ్లాస్ హాఫ్ ఈజ్ అబ్స్ట్రక్టెడ్, quaj half will unobstructed. That is, quaj will appear brighter than glass. If the principal plane of the analyzer is parallel to AC, AC కి parallel గా ఉంటే కనుక both are equally bright. క్వాజ్ హాఫ్ గ్లాస్ హాఫ్ రెండు కూడా ఎలా కనిపిస్తాయి అంటే ఈక్వల్లీ బ్రైట్గా కనిపిస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ యాక్షన్ ఆఫ్ హాఫ్ షేడ్ ప్లేట్. ఓకే, ఇక్కడ వరకు మనం కన్స్ట్రక్షను అలానే అందులో ఉన్నటువంటి హాఫ్ షేడ్ ప్లేట్ ఏ విధంగా వర్క్ చేస్తుందో చెప్పుకున్నాము. ఇప్పుడు మనం స్పెసిఫిక్ రొటేషన్ ఏ విధంగా మెజర్ చేస్తాము ఆల్రెడీ మనం ఫార్ములా చెప్పుకున్నాం. S ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? theta by L into C. S is the specific rotation, theta is the angle of rotation, L is the length of the solution, C is the concentration. Okay, మనం ఎనలైజర్ ని theta అనేది యాంగిల్ ఆఫ్ రొటేషన్. ఈ యాంగిల్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పుకున్నాము? మనకి అక్కడ ఉన్నటువంటి సర్క్యులర్ స్కేల్ నుంచి వస్తుంది అని చెప్పుకున్నాము. సో మనం ఈ ఎనలైజర్ ని రొటేట్ చేస్తాము. రొటేట్ చేసినప్పుడు టెలిస్కోప్ లో నుంచి మనం గమనిస్తాం కదా, టెలిస్కోప్ లో నుంచి మనకి ఏం కనిపిస్తుంది అంటే హాఫ్ షేడ్ ప్లేట్ అనేది కనిపిస్తుంది. ఆ హాఫ్ షేడ్ ప్లేట్ ఫస్ట్ మనం జీరో నుంచి స్టార్ట్ చేయాలి ఎనలైజర్ని రొటేట్ చేయడం. ఆ జీరో నుంచి స్టార్ట్ చేసినప్పుడు అది కొంత డిస్టెన్స్ రొటేట్ చేయగానే గ్లాస్ హాఫ్ బ్రైట్గా కనిపిస్తుంది, క్వాజ్ హాఫ్ డార్క్గా కనిపిస్తుంది. మళ్ళీ రొటేట్ చేస్తాము, గ్లాస్ హాఫ్ డార్క్గా క్వాజ్ హాఫ్ బ్రైట్గా కనిపిస్తుంది. మళ్ళీ రొటేట్ చేస్తాము, రెండు హాఫ్స్ కూడా ఈక్వల్లీ బ్రైట్గా కనిపిస్తుంది. అప్పుడు మనం రీడింగ్స్ నోట్ చేసుకోవాలి. సర్క్యులర్ స్కేల్ మీద ఉన్నటువంటి మెయిన్ స్కేల్ రీడింగు, వెర్నియర్ కోఇన్సిడెన్స్ నోట్ చేసుకోవాలి. అంటే రీడింగ్స్ ఎప్పుడు మాత్రమే నోట్ చేసుకోవాలి అంటే రెండు హాఫ్స్ కూడా ఈక్వల్లీ బ్రైట్గా కనిపించినప్పుడు మాత్రమే మనం రీడింగ్స్ అనేది నోట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ థీటా. ఎల్ వాల్యూ ఎలా వస్తుంది? మనం ఒక ట్యూబ్, టీ అనే ట్యూబ్ తీసుకున్నాము. ఆ ట్యూబ్లో షుగర్ సొల్యూషన్ తీసుకున్నాము. ఆ ట్యూబ్ యొక్క లెంత్ని మనం డైరెక్ట్గా స్కేల్తో చూడొచ్చు. సో ట్యూబ్ యొక్క లెంతే మనకి సొల్యూషన్ యొక్క లెంత్ అవుతుంది కదా, దట్ ఈజ్ ఎల్ వాల్యూ. సి ఈజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. 10 grams షుగర్ తీసుకున్నాము, 100 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాము. సో 10/100 చేస్తాము, 0.1 వస్తుంది, దట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ వస్తుంది. సో ఈ విధంగా ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసి ఎస్ వాల్యూ మెజర్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ లారెంట్స్ హాఫ్ షేడ్ పొలారిమీటర్. మీకు అర్థమైంది కదమ్మా. ఫస్ట్ పొలారిమీటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ produced by a substance. నెక్స్ట్ కన్స్ట్రక్షన్, మోనోక్రోమాటిక్ లైట్ తీసుకుంటాము, కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటాము, నికాల్స్ N1 N2 అనే నికాల్స్ ప్రిజమ్స్ తీసుకుంటాము, హాఫ్ షేడ్ ప్లేటు, ట్యూబు, సర్క్యులర్ స్కేలు, టెలిస్కోప్ ఇవన్నీ ఉంటాయి అనేది చెప్తాము. నెక్స్ట్ మెయిన్ ముఖ్యంగా చెప్పాల్సింది హాఫ్ షేడ్ ప్లేట్ గురించి చెప్పాలి. అది హాఫ్ షేడ్ అంటే ఒక హాఫ్ క్వార్జ్ తీసుకుంటాము, ఇంకొక హాఫ్ గ్లాస్ తీసుకుంటాము. ఆ రెండు కూడా అలాంగ్ ద డయామీటర్ ఏసీ గుండా మనం జాయిన్ చేస్తాము. టెలిస్కోప్ని హాఫ్ షేడ్ ప్లేట్ మీద మాత్రమే ఫోకస్ చేసుకుంటాము. ఎప్పుడైతే హాఫ్ షేడ్ ప్లేట్ ఈక్వల్లీ బ్రైట్గా ఉంటుందో అప్పుడే మనం రీడింగ్స్ తీసుకుంటాము. దట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ థీటా వాల్యూ అవుతుంది. ఈ విధంగా ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసి స్పెసిఫిక్ రొటేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందో ఈ వీడియోలో మనం చూసాము. ఓకే గర్ల్స్, థ్యాంక్ యూ.